కి మహిమ కలుగునుగాక. ఈ 2026 సంవత్సరం నూతన మాసంలో ఈ జనవరి 26వ తేదీన దేవుడు మన సంఘంలో 12 గంటల ఆరాధన, ఉదయం 9 గంటల నుంచి రాత్రికాల సమయం 9 గంటల వరకు దేవుని సన్నిధిలో గడపడానికి, మరి ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సదావకాశాన్ని బట్టి దేవుని నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇటు రీతిగా నా దేవుడు మరి నాకు కూడా ఆయన సన్నిధిలో 1 గంట సమయాన్ని గడపడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మరి ఒకసారి దేవాతి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా చిన్న వాక్యాన్ని ధ్యానించుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. మొదటి 2 వచనాలండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, 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 వందనాలు, వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేదేవా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి, మీకే వేలాది స్తోత్రాలు, 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 స్తోత్రమయ, 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 మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. ఇటు రీతిగా నా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత నిలువబడి మీ జీవం కలిగిన మాటలను ధ్యానించడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కేవలం మీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని అడుగుచున్నాను తండ్రి, స్తోత్రాలు. నా నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట మీ నామానికి మహిమకరముగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. వేలాది స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా సొంత మాటలు రాకూడదు నాయనా, మీ ఆత్మతో నన్ను నింపమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా, ఎవరైతే నాయనా ఈ యొక్క మాటలను వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో కార్యం జరుగులాగున సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. సమయము చాలా విలువైనది కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి నాయనా. తండ్రి, వింటున్న వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలించలాగున సహాయం చేయమని దేవా, ఈ ఉదయకాల సమయంలో మా యొక్క ప్రార్థన మీ సన్నిధికి ధూపం వలె చేర్చుకొని నా మనవులు అంగీకరించి తగిన ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. కాలం బహు కొంచెమే గాని కై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. కాలం బహు కొంచెమే గాని కై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా, సిద్ధమేనా ఇకనైనా,
సంధింపయేసురాజుని త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా, సిద్ధమేనా ఇకనైనా, సంధింపయేసురాజుని త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా. సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మరి ఒకసారి చదువుకొని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడిరండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట సిగ్గుమాలిన జనులారా కూడిరండి అని భక్తుడు జెఫన్యా దేవుని ద్వారా ప్రేరేపించబడి రాస్తున్నాడు. ఈ సిగ్గుమాలిన జనులారా అని దేవుడు ఎవరిని గురించి సంబోధిస్తూ ఉన్నాడంటే యూదా జనాంగాన్ని గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. సిగ్గుమాలిన జనులారా మీరు నా యొద్దకు కూడిరండి అని దేవుడు ఈ భయంకరమైనటువంటి మాటను పలకటంలో ఆంతర్యం ఏమంటే, యూదా ప్రజలు ఇశ్రాయేలు జనాంగాలంట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యూదా జనాంగము మరి వారు వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను త్యజించిన తర్వాత ఆమె వేరొకని వివాహం చేసుకున్నప్పటికీ వీరు మరలా ఆమెను కూడుతున్నారంట. అది ఎంత భయంకరమైనటువంటి దుష్కార్యంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే వ్యభిచారం చేస్తూ ఉన్నాడు యూదా జనాంగము. దేవుని బిడలే, యూదా జనాంగం ఇశ్రాయేలు ప్రజలే మరి దేవునికి వ్యతిరేకముగా వ్యభిచార క్రియలు చేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో మనకి ఈ వాక్యాలను మనం చూడవచ్చు. మరి ఇశ్రాయేలు జనాంగమును యూదా జనాంగం గురించి దేవుడు అందుకనే సిగ్గుమాలిన ప్రజలారా నా యొద్దకు కూడిరండి అంటున్నారు. వారు వ్యభిచారం చేత దుష్కార్యాల చేత దేవునికి విరోధముగా దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నారు మీరు నా యొద్దకు కూడిరండి, ఒక్కసారి మీరు నా వైపు తిరగండి. మీరు వ్యభిచారం చేసినా, మీరు దుష్కార్యాలు చేసినా ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మీరు ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ మీరు నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు సహాయం చేస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మీ వలనే, మీ కార్యాల వలనే భూమి మీద వర్షము కురియట్లేదు, కడవరి వర్షము లేకపోయేను అని దేవుడు చెప్తున్నప్పటికీ వారు అంటున్నారు కదా, యూదా జనాంగము ఇశ్రాయేలు జనాంగం అంటున్నారు, నా తండ్రి నువ్వు చిన్నప్పటి నుంచి మాకు చెలికాడవు కదా, అంటే స్నేహితుడు కదా, నువ్వు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి మనము సండే స్కూల్కి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. మరి చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే మనకి
తెలుసు. ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి ఎలాగ తెలుసో దేవుడు మనకు కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వాక్యం వింటున్నాం. అయినప్పటికీ కూడా మనము దేవుని మాటను పెడచెవిన పెట్టే వారముగా ఉంటున్నాం, అలక్ష్య పెట్టే వారముగా ఉంటున్నాం, దేవునికి విరోధకరమైనటువంటి పాపాలు చేసే వారముగా ఉంటున్నాం. అందుకే ఇక్కడ యూదా జనాంగాన్ని గురించి, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా మీరు నా యొద్దకు కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. సమయం ఎలా గతించిపోతుందంట? పొట్టు గాలికి ఎగిరిపోతుంది. ఎట్లాగంటే మరి పాతకాలంలో చూస్తే ధాన్యము పండించిన తర్వాత దాన్ని నూర్చి గాలివాటంగా చాటలో వేసుకొని ధాన్యాన్ని తూర్పార పట్టేవాళ్ళు. మరి ఇప్పుడున్న పిల్లలకైతే తెలియదు, కానీ మరలకి చేసి మరి ధాన్యం విడిగా పొట్టు విడిగా వచ్చేస్తుంది. కానీ అప్పటి రోజులైతే చాలా కష్టపడేవాళ్ళు. దాన్ని అంతటిని నూర్చి ఆ చాటలో పోసుకొని ఆ గాలివాటానికి వాళ్ళు ఇలాగా చెరుగుతూ ఉన్నప్పుడు పొట్టంతా దూరంగా వెళ్ళిపోతుంది. ధాన్యం ఏదైతే ఉందో అది వారి యొక్క దగ్గరే పడుతూ ఉందన్నమాట. మరి పొట్టు ఏ విధంగా గాలికి కొట్టుకొని పోతుందో ఆ విధముగా సమయము గతించి పోతా ఉంది అని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక ఆ సమయాన్ని మనము పోనిచ్చుకోకూడదు. పొట్టు లాంటి మన బ్రతుకు మనకి ఉండకూడదు. మరి గట్టి గింజవలే మన జీవితాలు ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్వాసంతో, ధైర్యంతో గట్టిగా నిలబడేటువంటి స్థితిని మనము కలిగి ఉండాలి. సమయం పోతుంది కాబట్టి బిడ్డలారా మీరు నా యొద్దకు తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఈ సమయం పోతే మరి 2వ వచనంలో మనం చదువుకున్నట్లు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దిగి రాబోతుంది. దేవుని యొక్క కోపాగ్ని మన మీదకి రాబోతుంది. మనకి రాకడ బహు సమీపంగా ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజుల్లో కనుక చూస్తే దేవుడు అక్కడ తన శిష్యులుగా చెప్పినట్లు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, దినములు చెడ్డవి, మరి ఎక్కడ చూసినా భూకంపాలు, కరువులు, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని మీరు గుర్తుపట్టండి అని తన శిష్యులతో చెప్తా ఉన్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు తెలుసు, ఎక్కడ చూసినా భూకంపాలు చూస్తున్నాం, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు కలుగుతున్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఎంతోమంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ కూడా మన హృదయాల్ని మనము కఠినం చేసుకుంటే దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా యొక్క ఉగ్రత దినము రాబోతుంది. అప్పుడు మిమ్మల్ని తప్పించేవాళ్ళు ఎవ్వరూ లేదు. మీకు ఇచ్చిన సమయం ఉండగానే, మీరు ఇప్పుడు సజీవులుగా ఉన్నప్పుడే, ఈ సమయము మీ దగ్గర ఉన్నప్పుడే మీరు దేవుణ్ణి తెలుసుకోండి. మీరు నా వైపు తిరగండి, మీరు నా యొద్దకు వస్తే నేను మీ దగ్గరికి వస్తానని దేవుడు తన మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సమయం గురించి మరి కొన్ని విషయాలు కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, గ్రీకు భాషలో సమయాన్ని గురించి 2 అర్థాలు చెప్తా ఉన్నారు. ఒకటేంటంటే క్రోనోస్, రెండవది కైరోస్. మొదటిది క్రోనోస్, రెండవది కైరోస్ అనేటువంటి మాటలు దీనికి అర్థాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి క్రోనోస్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని కనుక మనం తీసుకున్నట్లయితే, వాడు 10వ తరగతి స్కూల్లో జాయిన్ అయ్యేది ఎప్పుడయ్యా అంటే జూన్ 12వ తేదీ స్కూల్లో జాయిన్ అవుతాడు. మరి వారికి ఎగ్జామ్స్ మార్చి 16వ తేదీ ఎగ్జామ్స్ ప్రారంభించబడతా ఉంటాయి. మరి ఈ క్రోనోస్ అర్థం ఏంటంటే, జూన్ 12 నుంచి ప్రారంభించి ఈ మార్చి 15 వరకు ఉన్నటువంటి కాలాన్ని, ఆ పీరియడ్ ఆఫ్ టైంని క్రోనోస్ అంటారు. అంటే వాడంతా కష్టపడేటువంటి కాలం అన్నమాట. ఈ కష్టపడేటువంటి కాలము, ఈ కాలాన్ని మనం కనుక క్రోనోస్ అనే కాలాన్ని కనుక వాడు సద్వినియోగం చేసుకోగలిగితే, మరి కైరోస్ అంటే పర్టికులర్ టైం అన్నమాట, ఆ పాయింట్ ఆఫ్ టైం. ఆ ఎగ్జామ్ ఏదైతే రాస్తారో ఆ టైంని మనము ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఈ కష్టపడినటువంటి కాలము
ఈ యొక్క ఎగ్జామ్ రాసేటువంటి దాంట్లో విజయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. మరి వాడు ఈ సమయాన్నంతటిని, క్రోనోస్ అనేటువంటి సమయాన్నంతటిని వ్యర్థంగా చేసుకున్నట్లయితే వాడు విజయాన్ని సాధిస్తాడా అంటే ఏ మాత్రము కూడా సాధించడానికి అవకాశము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చేటువంటి సమయాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు అయితే ఈ టైం అంతా చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క పీరియడ్ ఆఫ్ టైం, ఆ ఎగ్జామ్ మూమెంట్లో వాడు మంచిగా రాస్తాడు, విజయాన్ని పొందుకుంటాడు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించమని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారిని కనుక మనం ధ్యానించుకున్నట్లయితే, తను పాత జీవితంలో ఉన్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షత లేనప్పుడు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. దేవుని బిడ్డలను హింసించడమే తనకి జీవనాధారమైనట్టు. అంటే మనం జీవనాధారం అంటే మనం బ్రతకడానికి కావలసినటువంటి ఆహారాన్ని తినడానికి కావాల్సిన అవసరతలు మనం అయితే వెళ్ళి పని చేసుకుంటామో, ఈయన జీవితానికి ఆధారం ఏంటంట, దేవుని యొక్క బిడ్డలను హింసించడమే ఆయనకి జీవనాధారమైందంట. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే తనను దర్శించాడో, మరి పౌలు యొక్క జీవితం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పౌలు ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను చూశాడో ఆ క్షణం నుంచి అంటున్నాడు, దినములు చెడ్డవి సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి అని చెప్పాడంటే తను ఆ విధముగా సద్వినియోగం చేసుకున్నాడు. మరి ఎంతో ప్రయాసపడ్డాడు, అనేకమైనటువంటి శ్రమలు పొందుకున్నాడు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా అనేకమైన దెబ్బలు, శ్రమలు, చలిలో ఉండటం, ఆకలి దప్పులు లేని స్థితి, మరి అనేకమైనటువంటి శ్రమలు పొందుకున్నప్పటికీ కూడా ఎప్పుడు ఒక్క క్షణం కూడా పౌలు విడిచిపెట్టలేదు. సమయమును చాలా దేవుని సన్నిధిలో సక్రమంగా సద్వినియోగము చేసుకున్నాడు. మరి దేవుని ఉగ్రత దినము రాకముందే ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విద్యార్థులారా, ఇది చాలా విలువైనటువంటి సమయము. మీకు ఎగ్జామ్స్ బహు సమీపంగా ఉన్నాయి. మార్చి 16 నుంచి, రేపు ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధముగా అని మనం చూసినట్లయితే, మరి ఇక్కడ పౌలు అంటూ ఉంటాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించమని చెప్తా ఉన్నాడు. ఈ అజ్ఞానులు ఎలా ఉంటారంటే, ఈ క్రోనోస్ అనేటువంటి సమయాన్ని అంతటిని వ్యర్థంగా పోనిచ్చుకుంటారు. వ్యర్థంగా అంటే అందుకే ముందు అంటాడు పౌలు, దినములు చెడ్డవి, మనుషులు చెడ్డవి అని పౌలు సంబోధించట్లేదు, దినాలు చెడ్డవి అని అంటున్నాడు. ఆనాడు కూడా దేవుని పోలికలో పుట్టినటువంటి మనిషిని దేవుడు ఎప్పుడు త్యజించలేదు. పౌలు గారు కూడా ఏమనట్లేదు, మనిషిని గురించి ఏమనట్లేదు, దినాల గురించే చెప్తా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ దినాలు కూడా మరి పిల్లలు చదువుకోవడానికి చాలా ఆటంకకరమైనటువంటి దినాలుగా మనం చూస్తున్నాం, చెడ్డ దినాలుగా చూస్తున్నాం. గత కొన్ని దినాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క టీవీలు కానీ, సినిమాలు కానీ, లేకపోతే నెట్ కానీ, వీడియో గేమ్స్ కానీ, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఏమీ లేవు. అప్పుడు కష్టపడి పనిచేసి తిని టైంకి పండుకోవడం, కష్టపడి చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న దినాలు బహు భయంకరమైనటువంటి దినాల్లో బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. దినాలు చెడ్డ దినాలు. ఎక్కడ చూసినా వాళ్ళు చదువుకోవాలన్నా కానీ స్నేహితుల ద్వారా, లేకపోతే బంధువుల ద్వారా, కుటుంబ వ్యక్తుల ద్వారా, లేకపోతే ఇంట్లోనే టీవీలు పెట్టుకుంటారు, సీరియల్ చూస్తారు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నిటివి చెడ్డ దినాలు. అందుకే అవన్నీ లేకపోతే వాళ్ళకి ఏమీ ఉండేది కాదు, చక్కగా చదువుకునేవారేమో. కానీ ఈ చెడ్డ దినాల్లో ఉన్నారు. మనకి నెట్ అదొక్కటి ఉంటే చాలు, జీవితం బిడ్డల్ని చదువుకోకుండా ప్రతి దినము వారు వీడియో గేమ్స్ అని, రీల్స్ అని, వ్యర్థమైనటువంటి యూట్యూబ్లు, స్నాప్చాట్లు, ఇక రకరకాలైనటువంటి వాటి ద్వారా సమయాన్ని అంతటిని వ్యర్థపరుచుకుంటున్నారు. కాబట్టి వారు సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చుకుంటారు. ఈ అజ్ఞానులంతా ఏం చేస్తారంటే, ఈ 9 నెలల సమయం ఏదైతే ఉంటుందో చదువుకునేటువంటి సమయము, ఆ సమయాన్నంతటిని వ్యర్థంగా పోనిచ్చుకుంటున్నారు. ఆ క్రోనోస్ అనే సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కైరోస్ అనేటువంటి సమయాల్లో వారు విజయాన్ని సాధించగలరా? ఎగ్జామ్స్లో విజయం సాధించగలరా అంటే
ఖచ్చితంగా సాధించలేరు. ఎగ్జామ్ ముందు రోజు కూర్చొని చదివితే ఏమాత్రం విజయాన్ని పొందుకోలేరు. కొంతమంది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నారు. ఈ జ్ఞానులైనటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే, ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు స్కూల్లో చెప్పిన ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఆ యొక్క పాఠాలు వింటాం. ఏ రోజుకి ఆ రోజు చదువుకొని చక్కగా వారు ఆ యొక్క సమయాన్ని అంతటిని సద్వినియోగం చేసుకున్న బిడ్డలు వీరు జ్ఞానుల వలె ఉంటున్నారనమాట. ఎట్లా అంటే వారు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మంచి విజయాలను పొందుకొని తల్లిదండ్రులకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక 3వ రకమైనటువంటి బిడ్డలు ఉన్నారు. వీరేం చేస్తారంటే, వీరు అజ్ఞానులు కాదు, జ్ఞానులు కాదు, వీరు మధ్యలో ఉంటారనమాట. అంటే ఎగ్జామ్స్ రేపు మార్చిలో ఎగ్జామ్స్ అంటే ఇంకా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇప్పుడు మొదలు పెడతారనమాట చదవటం. అంటే ఒక షార్ట్ పీరియడ్ మనం చూస్తున్నాం కదా, షార్ట్ మెసేజ్ అని, ఒక్క నిమిషంలో మెసేజ్ అని, అట్లా అనమాట. వీళ్ళంటే ఈ 2-3 నెలల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే మనం విజయాన్ని పొందుకోవచ్చు అని అన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడాలంట. పౌలు తన జీవితంలో సమయమందును అసమయమందును కూడా ప్రయాసపడ్డానని తన లేఖనాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. వీరేం చేయాలంటే, ఈ మధ్య రకమైనటువంటి విద్యార్థులు ఏవైతే ఎగ్జామ్స్ రాసే బిడ్డలు కానీ, ఇంకా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కానీ, వీరేం చేయాలంటే సమయమందును అసమయమందును కూడా ప్రయాసపడాలి. సమయము అంటే, ఇప్పుడు ఒక విద్యార్థిని కనుక మనం తీసుకున్నట్లయితే వాడు ఆ డే మొత్తం స్కూల్లో గడుపుతాడు, మరి ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠాలు వింటాడు. ఇదంతా సమయం అన్నమాట. దేవుడిచ్చిన సమయం ఏంటి, డే టైంలో మంచిగా చదువుకోవాలా, చెప్పిన పాఠాలను అర్థం చేసుకొని ఏ రోజు ఆ రోజు చదువుకోడు. అసమయము అంటే దేవుడు రాత్రికాల సమయం మనకి ఇచ్చింది ఎందుకంటే నిద్రపోవటానికి. కష్టపడిందంతా చదివిందంట రిలాక్స్ అయితే మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది అనమాట, మనం ఈరోజు ఏం చదివేది అనేది. నిద్ర అనేది పాకపోతే ఏమైందంటే మన శరీరం మనకి సహకరించదు, చదివినవి కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే అసమయమును కూడా, కానీ వీళ్ళు అసమయమును కూడా ప్రయాసపడాలన్నమాట. ఈ 2-3 నెలలు చదివేటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే సమయమును ప్రయాసపడాలి, అసమయమును కూడా ప్రయాసపడుతూ ఉండాలి. అంటే స్కూల్లో ఉన్న సమయం అంతా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా రాత్రికాల సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరి ఆ దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని నిద్రపోకుండా ఆ టైంలో కూడా చదువుకున్నట్టయితే వాడు కొంచెం విజయాన్ని పొందుకోవడానికి అవకాశము ఏర్పడతాయి. వాడు ఏం చేయాలంటే వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. పౌలు కూడా అదే చెప్తున్నాడు. వెనక పాత రోత జీవితము, నువ్వు ఏ పొరపాట్లు చేశావో, ఏ అయిష్టకరమైన కార్యాలు చేశావో, దేవునికి విరోధంగా ఏ విధంగా జీవించావో అవన్నీ మర్చిపోమంటున్నాడు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసము వేగిరపడాలి అంటున్నాడు. గురి వద్దకే పరిగెట్టాలంటున్నాడు. మరి ఈ బిడ్డలు ఏం చేయాలంటే ఈ సమయాన్ని సక్రమంగా సద్వినియోగం ఎలా చేసుకోవాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే వాడి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా అంటే వాడు ఉన్నటువంటి ఆ 2 నెలలు కానీ 3 నెలలుగా సమయాన్ని కానీ ఒక టైం టేబుల్ కనుక వేసుకొని ఈరోజు ఈ లెసన్ నేను కంప్లీట్ చేయాలి, లేకపోతే ఈ చాప్టర్ నేను కంప్లీట్ చేయాలి, ఈ సబ్జెక్ట్ నేను కంప్లీట్ చేయాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా సమయాన్ని కనుక వేసుకున్నట్లయితే మరి ఆ దినమున ఆ చదవాల్సినటువంటి విషయాల్ని చదువుకొని ఆ యొక్క దినానికి కావాల్సినటువంటి విజయాన్ని వాడు పొందుకోగలుగుతూ ఉంటాడు. ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళు ముందు ఉండాలన్నమాట. మరి పౌలు తన జీవితంలో కూడా అంటున్నాడు, ఒకప్పుడు ఇష్టానుసారంగా ఉన్నాను, ఓకే, దేవుడు ఎప్పుడైతే తన ప్రత్యక్షని ఇస్తాడో ఒక గురి కలిగి ఉన్నాడు, నేను ఆయన ఇచ్చే ఆ యొక్క బహుమానాన్ని, ఆ యొక్క జీవకిరీటాన్ని నేను పొందుకోవాలి అనేటువంటి గురి కలిగి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 అంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెడుచున్నాను అని అంటున్నాడు. మనం ఒక గురి కలిగి ఉండాలా, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా, ఆ లక్ష్యాన్ని చూస్తూ ప్రతిదినము పరిగెట్టేవారుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విద్యార్థులారా, మీరైతే ఈ సమయంలో ఆ ఉన్న సమయాన్ని కూడా మీరు ఈ చివరి దినాల్లో ఈ 1-2 నెలల్లో మీరు
టైం టేబుల్ కనుక వేసుకొని సక్రమంగా సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ చదువుకున్నట్లయితే విజయాన్ని పొందుకుంటారు, బహుమానాన్ని పొందుకుంటారు, కిరీటాన్ని పొందుకుంటారు, తల్లిదండ్రులకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా తీర్చబడతా ఉంటారు. అందుకే ఆ యొక్క పోరాటం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పోరాడాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే 5వ వచనంలో, జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అంటున్నాడు. ఎట్లా పోరాడాలంటే ఒక నియమం ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా పోరాడినట్లయితే వాడు గురిని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, మరి మనము కూడా ఒక గురి కలిగి ఉండాలా, దేవుడు అంటే భయం కలిగి ఉండాలా, దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. పౌలు ఏ విధంగా దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. నేను ఆ యొక్క దేవుడిచ్చే బహుమానాన్ని నేను పొందుకోవాలి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క జీవ కిరీటాన్ని నేను పొందుకోవాలి అని చెప్పేసి సమయమందును అసమయమందును కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కూడా మీరు చాలా, ఇది పీక్ మూమెంట్ అన్నమాట. ఈ సమయం చాలా విలువైనది. ఈ సమయాన్ని మీరు ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు రాబోయే కాలంలో రాయబోయే ఎగ్జామ్స్లో విజయాన్ని పొందుకుంటారు. మీరు విజయాన్ని పొందుకోలేదనుకో, మరి తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళు కష్టపడి ఆ సంపాదించిన ధనము మీకు ఫీజులు కట్టి వారు విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలా, లేకపోతే సెకండ్ క్లాసు, కనీసం వీడు పాస్ అయితే చాలు అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి వారు పెట్టినటువంటి ఆ యొక్క కష్టము వృధా కాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? సక్రమంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మరి ఆ సమయమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో దేవుణ్ణి అడగాల. దేవా, ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మీ జ్ఞానం నాకు దయచేయి, మీ శక్తి దయచేయండి, మీ సహాయం నాకు దయచేయండి. నేను చదివిన పాఠాలను అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వు, చదివిన జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయి, నాకు ధైర్యం ఇవ్వు, నాకు బలం ఇవ్వు, నాకు శక్తినివ్వు అని దేవుణ్ణి నిత్యము మనము ముందు పెట్టుకొని సాగిపోవాలి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనము ఈ విధంగా సాగిపోయినట్లయితే, మరి పౌలు గారు చెప్పినట్టు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. చివరిగా మనము మంచి పోరాటము పోరాడేటువంటి బిడలముగా ఉండాలి. దేవుని పనిలో పౌలు ఏ విధంగా సమస్తమును విడిచిపెట్టి ఏ విధంగా దేవునిలో మంచి పోరాటము పోరాడాడో, అదేవిధంగా దేవుని సంగమా మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని కోసం జీవించేటువంటి వారంగా ఉండాలి, దేవుని కోసం బ్రతికేటువంటి వారంగా ఉండాలి. ఇప్పటి వరకు మన జీవితంలో ఇంకా ఏమన్నా దేవునికి ఆయాస్కరమైన కార్యాలు ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టాలా. మన పాపం నిమిత్తం మనం పశ్చాత్తాపడాలా, మన దోషం నిమిత్తం మనం పశ్చాత్తాపడాలా. ఎప్పుడైతే నిజ పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉంటామో దేవుని సన్నిధికి మనము రాగలుగుతాం. అందుకనే దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా మీరు నా యొద్దకు కూడిరండి అని అంటున్నాడు. మరి దేవునికి ఎంత కోపం వచ్చింది చూడండి. అంతగా ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఈ యూదా జనాంగం, ఇశ్రాయేల్ జనం, నా దేవుడే కదా, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న దేవుడే కదా, ఆయన నిత్యం కోపగిస్తాడా, ఇంకా కోపగిస్తాడా, ఆయనే సహాయం చేస్తాడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా అని దేవుని గురించి వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఆయన యొక్క కోపాగ్ని, ఆయన యొక్క మహా ఉగ్రత దినము రాబోతుందనే సత్యాన్ని వారు గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని జనాంగం, మనము కూడా దేవుడు చాలా విలువైన సమయం దేవుడు మనకి ఇది ఇచ్చింది. కాబట్టి ఆ ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. ఈ దినము మరి దైవజనుని యొక్క ప్రేరేపణలో దేవుడు మనకి ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు బిడ్డల కోసము కన్నీటితో మొరపెట్టడానికి దేవుడు మనకు గొప్ప సదావకాశాన్ని ఇచ్చాడు. మరి మన బిడ్డల కోసం మనం మొరపెట్టాలా, తల్లిదండ్రులుగా కన్నీటి ప్రార్థన చేయాలా. వారి విజయాన్ని పొందుకోవాలంటే తల్లిదండ్రుల ప్రార్థన ఖచ్చితంగా ఉండాలా. అది విజయము యొక్క వారి యొక్క చదువుల్లో కావచ్చు, వారి యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువగా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని వృద్ధి చేయడంలో కావచ్చు, మనము దేవునిని అడిగి పొందుకోవాలా. బిడ్డల కోసం మనము ప్రార్థన చేసుకోవాలా. ప్రియ దేవుని బిడ్డలారా,
విద్యార్థులారా, మీరు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీరు సరిగా చదవకుండా విజయాన్ని పొందుకోలేకపోతే తల్లిదండ్రులు ఏమంటారు? సిగ్గుమాలినోడా, నీ మొహాన అనవసరంగా డబ్బులు దండగ చేశానురా తిడతాడా లేదా? తల్లిదండ్రులైనటువంటి వారు కొంత అమౌంట్కే వాళ్ళు అంత బాధపడిపోయి ఇలా తిడుతుంటే, మరి ఆ సృష్టికర్త మనల్ని తన పోలికలో చేసుకున్నటువంటి దేవుడు ఇంకెంత బాధపడతాడు? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి దేవుని వైపు చూడండి. దేవుడు అంటున్నాడు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మీరు దుష్కార్యాలు చేస్తున్నప్పటికీ, మీరు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నప్పటికీ, మీరు వ్యభిచారం చేత ఉన్నప్పటికీ కూడా నా యొద్దకు తిరిగి వచ్చినట్లయితే నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు నాకు బిడ్డలై ఉంటారు, మీరు నా యొద్దకు తిరిగి రండి అని ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఈ ఉదయకాల సమయంలో ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనమందరము ఈ సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ బిడ్డలందరి కోసము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలని దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించి సహాయం చేయనుగాక. ఆమేన్. బిడ్డల కొరకు ప్రార్థన చేద్దామండి. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆకాశం నుంచి నరులను దృష్టించిన దేవా, వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. సజీవుడా, ఉన్నతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ ఉదయకాల సమయంలోనైనా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప సదావకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి నాయనా, ఇప్పటి వరకు విన్న వాక్య ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి నాయనా. సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి, పి నిహాల్ దీప్ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా నాయనా, బిడ్డ చదువుల్లో సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వందనాలు వందనాలు. మరి ఆ బిడ్డ నాయనా, మా కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను. బిడ్డకు కావాల్సిన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను. శారీరక బలహీనత నుంచి విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన. అదేవిధంగా పి విహాల్ దీప్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నాయన, బిడ్డకు కూడా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానం దయచేయండి. చదివిన చదువు వ్యర్థం కాకుండా నాయన జ్ఞాపక శక్తి దయచేయండి. ఏ ప్రశ్నకి ఏ సమాధానం రాయాలో నా ప్రభువా సహాయం చేయమని అడుగుచున్నాను. అక్షయ్ సిరి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ 10th క్లాస్ రాస్తూ ఉంటుండగా తండ్రి, మొట్టమొదటిసారిగా నా ప్రభుత్వ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా కావాల్సినటువంటి జ్ఞానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఎటువంటి బలహీనతకు గురి కాకుండా నాయనా ధైర్యంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను. శారీరక బలహీనతలు రాకుండా కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. చదివిన పాఠాలన్నీ జ్ఞాపకం తెచ్చుకునే సహాయం దయచేయమని అడుగుచున్నాను. ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటుండగా కావాల్సినటువంటి జ్ఞానం దయచేయమని అడుగుచున్నాను. దేవానైనా ఆ యొక్క చదువుతున్నటువంటి రాయిస్తున్నటువంటి ఎగ్జామ్స్లో మీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాను. దేవా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. కీర్తన కొరకు, ఆనంద్ కొరకు ప్రార్థిస్తున్నాను. BSc చదువుతూ ఉంటుండగా నాయనా, మరి డిగ్రీ చదువుతుంటుండగా కావాల్సినటువంటి జ్ఞానం దయచేయండి. బిడ్డలు యవన కాలంలో ఉంటుండగా యవనేశ్వలకు లోబడకుండా ఉండటానికి సహాయం చేయండి ఆయన. యవన కాలంలో మీ కాడిమైట నరులకు మేలని చెప్పిన గొప్ప తండ్రి, మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డ చదువులో తోడుగా ఉండి, ఎగ్జామ్స్లో తోడుగా ఉండి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం ఇవ్వండి నాయన.
పి హెవెన్ ఆనంద్ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నా ప్రభా, ఇన్ని సంవత్సరాలు బిడ్డను మీరు ఎక్కడ చోటను భద్రపరిచి నా ప్రభా 10thలో విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. చదివిన పాఠాలు జ్ఞాపకం ఉంచుకునే జ్ఞానం దయచేయండి నాయన. తండ్రి, ఏ ప్రశ్నకే సమాధానం రాయాలో సహాయం చేయమని అడుగుతున్నాను. బంకాహర్ని కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచండి. బిడ్డ హాస్టల్లో ఉంటుండగా కావాల్సినటువంటి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుతున్నాను. బంకా సంజన కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచమని అడుగుతున్నాను నాయన. దేవానైనా చదివిన అన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి. మంచి విజయాన్ని దయచేయండి. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాను తండ్రి. స్లావిన్ అభిషేక్ ప్రార్థిస్తున్నాను. జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐపీ ఎగ్జామ్స్ కూడా రాస్తుండగా నా ప్రభా బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి. మరి మెయిన్స్ ఎగ్జామ్ అయినా కష్టంగా ఉంటున్నప్పటికీ కూడా మీ సహాయాన్ని పొందుకోవడానికి కృప చూపించండి. బిడ్డ యవ్వన కాలంలో ఉంటుండగానైనా మీ వైపు తిరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. సుగుణ హెప్సిబా కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ రాస్తున్న 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీ కృపతోడుగా ఉంచింది. బిడ్డ బలహీన స్థితిలో ఉండగా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుతున్నాను. చదివిన పాఠాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకునే శక్తి దయచేయమని అడుగుతున్నాను. సువర్ణతే జేఈ మెయిన్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. బిడ్డ రాస్తున్న ఎగ్జామ్స్లో తోడుగా ఉన్నాయినా తండ్రి. ఆ ప్రశ్నను అర్థం చేసుకునే జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మీ యందు గుప్తమై ఉన్నవని చెప్పిన దేవా మీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను. చేతన కొరకు ప్రార్థిస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగానైనా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటుండగా నా ప్రభా మీ కృపతోడుగా ఉంచండి నాయన. బిడ్డకు ధైర్యాన్ని అనుగ్రహించండి. దేవుడు మాకు సహాయం చేస్తాడండి. కృత నిశ్చయత కలిగి ఉంది దేవా. మీ వైపు చూడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. చంద్రిక కొరకు ప్రార్థిస్తున్నాను. హార్టికల్చర్ ఎగ్జామ్స్ రాస్తుండగానైనా మీ కృపతోడుగా ఉంచమని అడుగుతున్నాను దేవా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. బిడ్డనైనా సంవత్సరం అంతయు కష్టపడిన చదువుకి విజయాన్ని దయచేయమని అడుగుతున్నాను. తల్లిదండ్రులకు ఆశీర్వాదకరమైన బిడ్డగా బిడ్డను ఉంచండి ప్రభా. సంజన కొరకు ప్రార్థిస్తున్నాను. శరణ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నా ప్రభా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. సంవత్సరం అంతా కష్టపడిన చదువు వ్యర్థంగా పోకుండా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాను నాయన. ఆరోన్ రాయన్ జోష్ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగానైనా బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి ఆయన. చదివిని జ్ఞాపకం ఉంచుకునే శక్తి దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీరే కృప చూపించండి నాయన. తండ్రి, శారీరక బలహీనతలకు గురి కాకుండా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. దీనా ప్రియ 5th క్లాస్ చదువుతుంటుండగా తండ్రి ప్రత్యేకంగా ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ ఏ శారీరక బలహీనతో బాధపడుతుందో మాకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడు నాయన. నడినెత్తి నుంచి అరికాల వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్పిందేవా. దీనా ప్రియ మీద మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆ బిడ్డను దర్శించి మీ యొక్క గాయపడిన హస్తంతో ఆ బిడ్డను తాకి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. మమత కొరకు ప్రార్థిస్తాను. తన జాబ్ విషయమై మొరపెడుతూ ఉన్నాం ప్రభా. తన యొక్క చదువులంతట్లో మీ కృపతోడుగా ఉంచారు, విజయాన్ని దయచేశారు నా ప్రభా. తండ్రి, ఆ బిడ్డ జీవనోపాధి కోసం మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటుండగా ఆ బిడ్డ జీవితం ఎట్లా మీ ప్రణాళిక ఏమైనదో, మీరు ఆ బిడ్డ జీవితంలో ఏ మేలు దాచిపెట్టి ఉంచారో నాయన ఆ బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. నిత్య కీర్తన కొరకు ప్రార్థిస్తున్నాను. కొన హాస్ని కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలిద్దరూ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. శారీరక బలహీనత నుంచి విడిపించండి నాయన. చదివిని అన్ని జ్ఞాపకం ఉంచుకునే భాగ్యం దయచేయండి నాయన. ప్రతి ప్రశ్నను వివరించి అర్థం చేసుకొని నాయన తండ్రి సకాలమునకు సమయాన్ని సద్వినియోగం కూడా చేసుకునే కలిగే జ్ఞానము బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. ఎటువంటి టెన్షన్ పడకుండా నాయన మానసిక స్థితిని స్థిరపరచమని అడుగుచున్నాను. నాయుడుపల్లి మహిమ జాహ్నవి కొరకు ప్రార్థిస్తున్నాను. దాసరి మృదుల కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా అయినా బిడ్డకు కావాల్సినటువంటి ఆరోగ్యం, శక్తిని దయచేయండి. చదివిని అన్ని జ్ఞాపకం ఉంచుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను. వారి యొక్క చదువుతున్నటువంటి కాలేజీలో బిడ్డ ఉన్నతంగా ఉండటానికి సహాయం చేయండి. దేవుడు అంటే భయం కలిగిన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారనే సత్యాన్ని బిడ్డ అనేకులకు చాటడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు.
వానపాల వర్షిత్ కుమార్ 10th క్లాస్ రాస్తూ ఉంటుండగా నాయన బిడ్డ కూడా మంచి ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను. బిడ్డ చదువుల్లో తోడుగా ఉండమని అడుగుచున్నాను. ఆ బిడ్డ జీవితంలోనైనా ఉన్నత చదువులకు వెళ్ళడానికి మీరు ఒక మార్గమును సరళం చేయమని అడుగుచున్నాను. కే రోహిత్ కొరకు ప్రార్థిస్తున్నాను. MCA జాబ్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డ చదువులన్నిట్లో మీరు తోడుగా ఉన్నారు నాయన. ఉన్నత చదువుని ఇచ్చారు నాయన. MCA మంచిగా చదవడానికి కృప చూపించారు. మరి యొక్క బిడ్డ ఉద్యోగ ప్రయత్నంలో ఉంటుండగా ఉద్యోగ ప్రయత్నాన్ని సఫలపరచమని అడుగుచున్నాను. కే శశికాంత్ కొరకు ప్రార్థిస్తున్నాను. FMG ఎగ్జామినేషన్స్కి సిద్ధపడుతూ ఉంటుండగా నా ప్రభా తండ్రి నైనా మీ కృప తోడుగా ఉంచండి. ఎగ్జామ్ మంచిగా రాయటానికి సహాయం చేయండి. ఎంత కష్టమైనప్పటికీ మరి లోకంలో ఎంతోమంది నైనా తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. కానీ నాయన మీ అందు భయభక్తులుగా నేను బిడ్డలు మీ పాదాల చెంత మీ సన్నిధిలో ఆ ప్రార్థనాకృత అడిగి ఉంచుండగా నాయన తండ్రి ఆ బిడ్డల యొక్క విశ్వాసాన్ని బట్టి విజయాన్ని దయచేయండి. కే యశ్వంత్ కుమార్ BDS ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా మీ కృపతోడుగా ఉంచండి నాయన. తండ్రి మీకే వేలాది స్తోత్రాలు. మరి అనేకులకు పరిచర్య చేయడానికి ఆ బిడ్డను ఉన్నతంగా నిలువ పెట్టారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో BDS డెంటల్ విషయంలో మీరు కృప చూపించారు. ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చారు. మరి ఉన్నతమైన స్థితిలో నా ప్రభా బిడ్డ చివరి సంవత్సరం రాస్తున్న ఎగ్జామ్స్లో మీ కృపతోడుగా ఉంచమని దేవా అనేకులకు నాయన ఆదరణకరంగా సహాయకరంగా ఉండటానికి కృప చూపించండి. కే బ్లెస్సీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. బిడ్డకు మంచి ఆరోగ్యం శక్తి దయచేయండి. BHEPSIBA కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచండి. ఆ బిడ్డ శరీరంలో ఉన్న బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థత దయచేయమని అడుగుచున్నాను నాయన. స్తోత్రాలు. బిడ్డ సజీవుల లెక్కలో ఉంచిన తండ్రి స్తోత్రాలు. B సామ్యూల్ కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి విద్య కొరకు ప్రార్థిస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచింది. బిడ్డలందరూ నాయన వారి యొక్క జీవితాలను నాయన తండ్రి వారి యొక్క ఉన్నత స్థితిలో నాయన మీ వైపు చూస్తూ ఉంటుండగా నాయన వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. చదివిన అన్ని జ్ఞాపకం ఉంచుకునే భాగ్యం దయచేయండి. జ్ఞాపక శక్తిని ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీ వైపు చూస్తుండగా నాయన బిడ్డలకు సహాయం దయచేయండి. గౌరీ శంకర్ పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ సహాయం దయచేయండి నాయన. బిడ్డ చదువుతున్న కాలేజీలో మంచి ఉన్నత స్థితి దయచేయమని అడుగుచున్నాను. దాసరి మృదుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. దాసరి మృదుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. బిడ్డ చదువుల్లో తోడుగా ఉండి జొన్నకుటి జాస్మిన్ కొరకు ప్రార్థిస్తున్నాను. జొన్నకుటి వినీత కొరకు ప్రార్థిస్తున్నాను. జొన్నకుటి శ్రీత కొరకు ప్రార్థిస్తున్నాను. జొన్నకుటి శ్రీకర్ కొరకు ప్రార్థిస్తున్నాను. పెరవలి రమ్య కొరకు ప్రార్థిస్తున్నాను. పెరవలి రాహుల్ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరూ నా ప్రభా నాయన మీ సన్నిధిలో మీ ప్రార్థనాకృత అడిగి ఉంచుండగా నాయన ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో నాయన వారికి విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఆశా దీపిక కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నాయన బిడ్డకు మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యవన కాలంలో ఉంటుండగా నాయన తలంపులను ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకోవడానికి కృప చూపించండి. ఏకాగ్రత దయచేయమని అడుగుచున్నాను. హేమ కొరకు ప్రార్థిస్తున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నాయన బిడ్డ ఎడ్లనైనా మీ కృప చూపించండి తండ్రి. స్తోత్రాలు. ఆస్తి కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలని ఎంతో ఆస్తి కలిగి ఉంటుండగా దేవానైనా మీ వైపు చూస్తూ ఉంటుండగా మీరే కార్యాలు జరిగించండి. పి దుర్గా శ్యామల కొరకు ప్రార్థిస్తున్నాను. మరి బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా నా ప్రభా మీ కృపతోడుగా ఉంచండి. పి సత్యకుమారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా మీ సహాయం తోడుగా ఉంచండి ప్రభా. బిడ్డకు ఇంతవరకు మీరు ఇచ్చిన విజయాలను బట్టి కూడా వందనాలు. స్తోత్రాలనైనా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. శారీరక బలహీనతల నుంచి విడిపించి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేయండి. సందీప్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఐటీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచండి ప్రభా. దేవా టెక్నాలజీలో బిడ్డను ఉన్నత స్థితిలో ఉంచమని అడుగుచున్నాను. విజయ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా మీ కృపతోడుగా ఉంచండి నాయన. బిడ్డ కూడా మంచి ఆరోగ్యమైన శక్తిని బలము దయచేయండి నాయన. యవన కాలంలో ఉంటుండగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో జ్ఞానం దయచేయండి. సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. మీ వైపు చూసి క్షేమాన్ని పొందుకునే బిడ్డలుగా ఉండటానికి కృప చూపించండి. సుధీర్ డిప్లొమా థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచండి నాయన. స్తోత్రాలు.
బిడ్డ చదువుల్లో తోడుగా ఉన్న దేవా స్తోత్రాలు. మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డ చదువుతున్నటువంటి ఆ సంవత్సరంలోనైనా బిడ్డ ఉన్నత స్థితిలో అందరికంటే ముందుండలాగా కృప చూపించండి. బి ఆసిమా నెట్ రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటుండగా మీ సహాయం తోడుగా ఉంచమని అడుగుచున్నాను నాయన. స్తోత్రాలు. బిడ్డ మరి నెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి విజయాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా మీ కృప తోడుగా ఉంచండి నాయన. దేవా ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును మీరు దీవించండి, ఆశీర్వదించండి. బి హేమశ్రీ పీజీ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా నాయన బిడ్డ కూడా మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. దూర ప్రాంతంలో ఉండి బిడ్డలు చదువుకుంటుండగా నా ప్రభు మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి కృప చూపించండి నాయన. బిడ్డలు మీ పరిచయంలో ఉంటుండగా కావాల్సినటువంటి జ్ఞానములు దయచేయండి. బి లోచిని నీచ్ కోటింగ్ కొరకు వెళ్తూ మెడికల్ సీట్ కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన మీ కృపతోడుగా ఉంచండి. ఆ బిడ్డ జీవితంలో నాయన మీ ప్రణాళిక ఏమై ఉన్నదో రాబోయే దినంలో నా ప్రభా బిడ్డను ఒక డాక్టర్గా నిలబెట్టి నాయన అనేకులకు పేదవారికి సహాయం చేసే బిడ్డగా ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. పి శామ్యుయల్ రాజు కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా కావాల్సినటువంటి ఆరోగ్యం, శక్తిని, జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను. పద్మజ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఎగ్జామ్స్ రాస్తుండగా కావాల్సినటువంటి ఆరోగ్యం, శక్తిని దయచేయండి. మరి బైపీసీ తర్వాత బిడ్డనైనా విజయాన్ని పొందుకొని మిమ్మల్ని స్తుతించుకోవడానికి రాబోయే దినాల్లో తండ్రినైనా బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. డి మౌనిక కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంపీటీ పీజీ ఎగ్జామ్స్ రాస్తుండగా మంచిగా రాయడానికి సహాయం చేయండి. పి సువర్ణ తేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ జేఈ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ సహాయం తోడుగా ఉంచండి. మంచిగా ఎగ్జామ్ రాయడానికి కృప చూపించండి. సంజన ఇంటర్ ఎగ్జామ్స్లో మీ కృప తోడుగా ఉంచండి. చేతన గేట్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో తోడుగా ఉంచండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ వరకు సహాయం తోడుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఎస్ చంద్రిక ఎస్ అనిల్ గణేష్ జాబ్ కొరకు వెయిట్ చేస్తుండగా ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును మీరు దీవించండి. రామినేని చరణ 10th క్లాస్ ఎగ్జామ్లో మీ కృప తోడుగా ఉంచండి ప్రభా. నల్లపు నితిన్ రాజ్ సిబిసిఐడి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుండగా ఆవిడ యొక్క భవిష్యత్తును మీరు దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మలచండి. నల్లపు దినకరన్ రాజ్ ఎల్ఎల్బి స్టడీస్ జరుగుతుండగా ఆ బిడ్డను న్యాయాధిపతిగా నిలబెట్టినైనా అనేకులకు సహాయం చేసే బిడ్డగా ఉంచండి. బి శశాంక్ ప్రియతం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా సహాయం చేయమని అడుగుతున్నాను. స్నిగ్ధ ఏంజల్ ఇంటర్న్షిప్ ఈసెట్ ఎగ్జామ్ కొరకు మీ సన్నిధిలో మొరపెడుతుండగా నాయన ఎక్కడ ఇంటర్న్షిప్ చేయాలో మీరు ఒక బిడ్డకు మంచి అవగాహన దయచేయండి. చిల్క హన్న అక్షయ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా నాయన సహాయం దయచేయండి. దివ్య ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ కృపతోడుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. తన్మయి జేఈ ఎగ్జామ్స్ రాస్తుండగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐపీ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ సహాయాన్ని తోడుగా ఉంచమని అడుగుచున్నాను. R1C గేట్ ఎగ్జామ్ పిహెచ్డీలో నా ప్రభు ఐఐటి కాలేజీలో చేరాలని ఆశ కలిగి ఉంటుండగా బిడ్డ యొక్క ఆశను తీర్చండి నాయన. ఎం నవ్య జాబ్ కోచింగ్ తీసుకుంటుండగా మీ కృప తోడుగా ఉంచండి. బిడ్డ మంచి ఉన్నత స్థితిలో ఉంటానని కృప చూపించండి. కరుణ సంజయ్ కొరకు ప్రార్థిస్తున్నాను. నీటిలో మంచి విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. అమృత వర్షిని 10th క్లాస్ ఎగ్జామ్లో తండ్రి ఆ బిడ్డను స్కూల్ ఫస్ట్గా ఉంచమని అడుగుచున్నాను. అంకం మెర్సీ గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా సహాయం దయచేయండి. అంకం ఏపీ బీఎస్సీ గవర్నమెంట్ జాబ్లో మీ కృప తోడుగా ఉంచండి. దాసరి రత్న రితీష్ జాబ్ కొరకు వెయిట్ చేస్తుండగా తన యొక్క భవిష్యత్తును మీరు దీవించండి ప్రభా. మంచిగా రాయడానికి ఎగ్జామ్స్లో కృప చూపించండి. దాసరి సిద్ధార్థ ఎంసీఏ రాస్తూ ఉన్నాడు నాయన, బిడ్డకు సహాయం చేయండి. కే ఐశ్వర్య సింధు మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుండగా నాయన బిడ్డకు తోడుగా ఉంచండి. కే దేవకుమార్ పీజీ ఫ్రీ సీట్ విషయంలో మీ కృప తోడుగా ఉంచండి. బిడ్డనైనా ఉన్నతంగా పీజీలో ఫ్రీ సీట్ పొందుకొని